మొత్తం ఇస్లాంలో ఉన్నటువంటి సాహిత్యానికి ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తుంది అనే అంశాన్ని మనం పరిశీలించినప్పుడు ఏ సమాజ అభివృద్ధికైనా ప్రజల యొక్క సంస్కృతి సాహిత్యం అనేది అవసరం. ఇది చరిత్రలో కూడా ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడానికి అంతకుముందు అరబ్ ప్రాంతం వరకే పరిమితమైనటువంటి ఇస్లాం సాహిత్య రంగంలో ఇరాక్ నుంచి పూర్వీకుల యొక్క ఆ సాహిత్యం ఇస్లాంకు ఒక ఊతాన్ని ఇచ్చింది. అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఉన్నతమైనటువంటి సమాజానికి అభివృద్ధికరమైనటువంటి వైపుకి పరుగులు తీసినటువంటి చరిత్ర. ఆ తర్వాత అది కొన్ని ఒడిదుడుకులకి అలాగే సనాతన భావాలకి గురైనటువంటి అంశాన్ని మనం స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. వాటి నుంచి అధిగమించి ముందుకు మనం సాగి నేటి ముస్లిం సమాజాన్ని ఇతర సమాజాలతో పాటు మనం అభివృద్ధి వైపు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని కోరుతున్నా. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు మన సమాజానికి సంబంధించినటువంటి ప్రజానీకం వెనుకబాటుతనానికి కారణాలేంటి, ఈ కారణాలకి ఇస్లాం పాత్ర ఎంత ఉంది, అది ఏ మేరకు దోహదం అవుతుంది అనేటటువంటి అధ్యయనాలు చేసినటువంటి విషయాలు ఉన్నాయి. మనం పూర్వ చరిత్రను కనుక గమనిస్తే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మొట్టమొదట తమ ప్రాణాలని అర్పితం చేసి ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి ఎంతో మంది ముస్లిం వీరులు, వాళ్ళు ఆ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తమ ప్రాణాన్ని బలిపీఠం మీదకి ఇచ్చినటువంటి వాళ్ళు. ఈ తెల్లదొరల యొక్క పాలనకు వ్యతిరేకంగా ముస్లింలు పోరాటం చేస్తున్నటువంటి కాలంలోనే ఈ దేశంలో ఉన్నటువంటి బడబడ అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతోటి పదోన్నతులు చూసుకుని వాళ్ళు ఆర్థికంగా ఎదిగినటువంటి పరిస్థితిని మనం పరిశీలించాలి. చాలా తొందరగానే ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు పారసీ ఉర్దూ భాషలు వదులుకొని ఇంగ్లీష్ నేర్చుకొని బ్రిటిష్ వాళ్ళతోటి వాళ్ళ యొక్క సంస్కృతిని కలుపుకొని వైదిక శక్తులు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినటువంటి చరిత్ర మనం కళ్ళ ముందు ఉంది. ఇది ఏ మేరకు సాగిందంటే ఈ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో ముస్లింలు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళ రాజరిక వ్యవస్థని రాజరికాన్ని నిలుపుకోవడం కోసం బ్రిటిష్ వాళ్ళతోటి పోరాడుతున్నారు అనేటటువంటి ఒక నీచమైనటువంటి వాదనలు తెచ్చి ముస్లింలని ఈ సమాజానికి దూరంగా రెండో తరగతి పౌరులుగా చిత్రీకరించినటువంటి చరిత్ర మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితుల వల్లనే బ్రిటిష్ సామ్రాజ్యంతో ముస్లింలు పోరాట ఆత్మగౌరవంతో సాగటం, వాళ్ళ సమాజంలో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని రాజకీయ పరిస్థితిని ఎదగలేకపోవడానికి వెనకబడటానికి ఒక కారణంగా మనం భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు వెనకబడటానికి ఇదొక కారణమైతే, అదే సందర్భంలో చిన్న చిన్న పెట్టుబడిదారులుగా ముస్లింలు భారతదేశంలో ఎదుగుతున్నటువంటి వాళ్ళు దేశ విభజన కోరుకొని ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ముస్లింల యొక్క బాధల్ని కష్టాల్ని ఆలోచించకుండా దేశ విభజనకి సంకేతంగా తీసుకొని వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్లిపోవటం
మరొక ప్రధానమైన కారణంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దేశ విభజన యొక్క ప్రభావం ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల మీద ఎంతగా పడిందంటే, ముసాయిదా రాజ్యాంగంలో మైనారిటీలకి రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక నిబంధన ఉంది 292. ఆ ముసాయిదా రాజ్యాంగంలో చట్టసభలో చర్చించేటప్పుడు దేశ విభజన తర్వాత మైనారిటీలకి రిజర్వేషన్ల మీద రిజర్వేషన్లు ఉండాలా వద్దా అని చెప్పి చర్చ జరుగుతుంటే ముస్లిం నాయకుల చేత, ఆనాడు ఉన్నటువంటి ముస్లిం నాయకుల చేతనే ముస్లింలకు రిజర్వేషన్లు వద్దని చెప్పించినటువంటి వైదిక మత భావజాలం, వైదిక మత పాలకుల యొక్క పెద్దను స్పష్టంగా మన ముందుంది. దేశభక్తి పేరుతోటి ఒకవైపు అభద్రత, మత ఘర్షణలు, దేశ విభజన, అభద్రత, మత ఘర్షణలు జరుగుతుంటే తమ సమాజానికి రిజర్వేషన్లు చేయటం దేశభక్తికి ముందు, దేశభక్తిని ముందుకు తెచ్చినటువంటి అగ్ర వైదిక మతానికి చెందిన శక్తులు వాటిని ప్రశ్నించడానికి, దేశభక్తిని ప్రశ్నించడానికి ఆనాడు అంబేద్కర్ కూడా ధైర్యం చేయలేకపోయాడనేటటువంటి అంశాన్ని మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితులు దేన్ని సూచిస్తున్నాయంటే, ముస్లింలు, బహుజనులు ఈ దేశంలో ఐక్యం కాకుండా, ఒక వేదిక మీదకి రాకుండా, ఈ దేశంలో పెద్ద పెద్ద అగ్రవర్ణాల యొక్క, వైదిక మతాల యొక్క, హిందూ మతోన్మాదుల యొక్క కబంధ హస్తాల నుంచి మనం అధికారాన్ని చేజిక్కించుకోకుండా ఇది మనకు ఉపయోగపడదనేది అర్థమవుతా ఉంది. ఆనాడు రాజ్యాంగ కమిటీలో అంబేద్కర్ ని తొలగించడానికి పెద్ద కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగంగానే అంబేద్కర్ ను కూడా రాజ్యాంగ కమిటీలో లేకుండా చేస్తే బెంగాల్కి చెందినటువంటి ముస్లిం ఎంపీలు ఖచ్చితంగా అంబేద్కర్ ఈ ప్రపంచానికి ఒక మేధావి, అటువంటి మేధావిని లేకుండా మీరు రాజ్యాంగాన్ని ఎట్లా రచిస్తారని చెప్పి ముస్లిం ఎంపీలు ఖచ్చితంగా అంబేద్కర్ ని ఆ కమిటీలో తీసుకోవాలని ఒత్తిడి చేసి అంబేద్కర్ ని ఆ కమిటీలోకి తీసుకునేదాకా వాళ్ళు వదలలేదు. కానీ కుట్రపూరితంగా దేశ విభజన జరిగిన తర్వాత అంబేద్కర్ ని ఆ కమిటీలో లేకుండా చేసినటువంటి ఈ వైదిక శక్తులు, హిందూ మతోన్మాదుల యొక్క పాత్ర ప్రధానమైనది లేదని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం పాత చరిత్రని తెలుసుకోకుండా, గతంలో జరిగినటువంటి తప్పుల్ని తెలుసుకోకుండా, గతంలో జరిగినటువంటి తప్పుల్ని, ఆనాడు జరిగినటువంటి ఆ చరిత్రని మనం పరిశీలించుకోకుండా ఈనాడు మళ్ళీ మనం ఒక వేదిక మీదకి ఒక ఐక్యంగా ముందుకు రావాలంటే ఖచ్చితంగా జరిగినటువంటి పాత విషయాలని, చరిత్రని మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటిలో జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని మనం ముందుకు కొనసాగాలంటే పాత జరిగినటువంటి వీటన్నింటినీ పునః పరిశీలించుకొని ముందుకు సాగాలని చెప్పి అలా దాంట్లో భాగంగా నేడున్నటువంటి జరుగుతున్నటువంటి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ పరిశీలించినప్పుడు గతంలో ఉన్న వాటి నేడు జరిగేవి ఖచ్చితంగా సమకాలికంగా జరుగుతూ ఉన్నాయి.